ఎంఎన్ఎస్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 6న చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర హుస్నాబాద్ కు చేరుకుంది. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన బహిరంగ సభకు సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు, ఎరువుల ధరలు విపరీతంగా పెంచి పేదల నడ్డి విరుస్తుందని, కార్మికులు, రైతులు పోరాడి సాధించుకున్న చట్టాలను తుంగలు తొక్కి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ దేశ సంపదని కొల్లగొడుతున్నారని, బీజేపీ మతోన్మాద రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంచాల శ్రీనివాస్, హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి గడిపే మల్లేష్, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ జాగిర్ సత్యనారాయణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, కనుకుంట్ల శంకర్, పొనుగంటి కేదారి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, నెదునూరి జ్యోతి, గూడ పద్మ, కిష్టాపురం లక్ష్మణ్, అందే అశోక్, బెక్కంటి సంపత్, జనగాం రాజ్ కుమార్, కుడిఖ్యాల బాల్మోహన్, వలబోజు నరసింహాచారి, జంగిలి యాదగిళ్లతో పాటు పార్టీ మండల కార్యదర్శులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చీకటి కొండాలి నీయలో మరి శివలి మూలాలి నీయలో, చీకటి కొండాలి నీయలో మరి శివలి మూలాలి నీయలో, శ్రీకాకుళం నుండి నీయలో మరి 4 దిక్కుల నీయలో, శ్రీకాకుళం నుండి నీయలో మరి 4 దిక్కులు వెతుకుతుంటది, అందనంత ధరలో వెతుకుతుంటది, కూలి వెతుకుతుంటది, అందనంత ధరలో అందనంత ధరలో పెరుగుతుంటాయి, మనము చేస్తే ఆరోగ్యకు, మనము చేస్తే ఆరోగ్యకు, కలిసి కొదరుగుంటే ఇంట్లో పండాలి, ఎంత కళ ఉంటుందో, ఎంత కళ ఉంటుందో, కార్యక్రమే యోధులకు వందనము, అమర వీరులకు నీయలో మరి వెలుగు రవ్వాలి నీయలో, ప్రజల కొరకు ఎన్నియలో మన అందరూ నిలిచారు నీయలో, జండ నీయలో
గిరిజ